నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై 5,000 ఫైన్ వేయడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాల నందు వాహనాల చెకింగ్ నిర్వహించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఫైన్ వేయడంతో పాటు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను కనబడితే సీజ్ చేయడం జరుగుతుందన్నారు. లైసెన్స్ లేని వారికి 5,000 జరిమానా, హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయలు విధించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ ఇచ్చిన వారు చెకింగ్లో పట్టుబడితే 10,000 వరకు జరిమానా ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. నిర్దేశించిన సమయంలో మాత్రమే పట్టణంలో రావాలన్నారు. బండి ఎవరి పేరు మీద ఉంది అంటే అక్కడ నిలబడరా ఇచ్చాం మేము. మార్నింగ్ 8:30 లోపల, రాత్రి 8:30 పైన మీరు వాహనాలు లోపలికి రావాలి. మధ్యలో 2 to 4 అనేది ఒక కుషన్ పీరియడ్, అంటే రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలోనే లోపలికి రావాలి, పోవాలి. లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ఈ టైమింగ్స్ తప్పక పాటించాలి. మేము రాత్రే వచ్చినాం సార్, పొద్దున్నే లోడింగ్ అన్లోడింగ్ చేసుకుని మళ్ళీ 10:30కు బయటికి పోతామంటే కుదరదు. కంపల్సరీ మీరు మళ్ళీ 2 నుంచి 4 మధ్యలోనే బయటికి పోవాలా. దీనికి ముఖ్య కారణంగా ఇక్కడ వ్యాపారవేత్తలు, ఈ లారీ డ్రైవర్లకు ఈ టైమింగ్స్ తెలియక ఎక్కడైతే అన్లోడింగ్ చేయాల్సి వస్తుందో వాళ్లకు ఫోన్లు చేసి అడిగితే టైమింగ్స్ ఏం లేవు, మీరు రండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు మీరు. దానికి మీ మీద కూడా ఇక మీదట వాళ్ళతో పాటు వాళ్ళకి ఈక్వల్గా ఎంత ఫైన్ అయితే పడుతుందో దాంతోపాటు మిమ్మల్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మీ మీద కూడా దాని మీద డిజోబీడియన్స్ ఆర్డర్స్ కింద మీ మీద కూడా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు, ఈ ఎరువుల అంగళ్లకు, మిగతా కిరాణా అంగళ్లకు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి, వీళ్ళందరికీ చెప్పేది ఇదే. అందరికీ ఒకటే సూచన, మీరు రాంగ్ గైడెన్స్ చేయొద్దండి. మీరు లోకల్ కాబట్టి లారీ ఎంట్రీ అయ్యే విధానము, టైమింగ్స్ అన్నీ కంపల్సరీ ఉంటాయి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ప్యాడీ కోసుకొని రైతులు హెవీ లోడ్స్ లారీలు వేసుకొని పంపిస్తున్నారు. ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం మున్సిపాలిటీ వాళ్ళు నీడ, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ నీడ రావడానికి షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా డ్యామేజ్ చేసినారు. టౌన్లో సుమారుగా ఒక 7-8 సిగ్నల్ పాయింట్లలో వేస్తే అన్ని 3-4 సిగ్నల్ పాయింట్లుగా డ్యామేజ్ చేసినారు. ఇంకా ఇటు ఫర్దర్గా అటువంటి డ్యామేజ్ చేస్తే ఎవరైతే లారీ డ్రైవర్ డ్యామేజ్ చేయడానికి కారకుడైనాడో దాని కాంపెన్సేషన్ కూడా అతనితోనే కట్టేయడం జరుగుతూ ఉంటుంది.